హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ యొక్క రిలేషన్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోస్లో మార్కెట్ ప్రైస్ అంటే ఏమి, సిపి అంటే ఏమి, ఎస్పి అంటే ఏమి, అండ్ ది సేమ్ టైం డిస్కౌంట్ అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే వీటి మధ్య రిలేషన్, దట్ మీన్స్ ఎంపీ ఇచ్చేసి డిస్కౌంట్ ఇచ్చేసి సిపి కనుక్కోవడం, లేకపోతే సిపి ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చేసి ఎంపీ కనుక్కోవడం, అట్లాంటి ప్రాబ్లం చూద్దాం. సో బిఫోర్ వీడియోలో మనమైతే ఎంపీ ఇస్తారు, డిస్కౌంట్ ఇస్తారు, ఎస్పీ కనుక్కున్నాం. లేదంటే ఎస్పీ ఇచ్చి డిస్కౌంట్ ఇచ్చేసి మార్కెట్ ప్రైస్ కనుక్కునే ప్రాబ్లం చూసాం. సో మీరు ఇంకా ఆ వీడియోని చూడనట్టయితే సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మార్కెట్ ప్రైస్కి, కాస్ట్ ప్రైస్కి, డిస్కౌంట్కి, ప్రాఫిట్కి రిలేషన్ ఉండే ప్రాబ్లమ్స్ చూద్దాం. సో మ్యాక్సిమం మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే మనకు వచ్చేది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్. అలాగే సిపి పైన ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇస్తే మనకు ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్. సో అంతేనా? సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము రిలేషన్స్ ఫ్రేమ్ చేస్తాం. చూడండి, మార్కెట్ ప్రైస్ ఏం చెప్తున్నారు, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్. అలాగే సిపి పైన ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇస్తే మనకేమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్. కాబట్టి ఈక్వల్ చేస్తాం. సో దిస్ ఈస్ ద రిలేషన్ వీ గాట్. చూడండి, మార్కెట్ ప్రైస్లో ఇచ్చే డిస్కౌంట్కి సిపిలో ఇచ్చే ప్రాఫిట్కి కానీ లాస్కి కానీ ఈక్వల్. సో ఇక్కడ ప్రాఫిట్ అనుకోండి 100 ప్లస్ ప్రాఫిట్ వేయండి, అదే లాస్ అయితే 100 మైనస్ లాస్ వేయండి. సో రెండు ఒకటేసారి వేయకూడదు, నేను సపరేట్గా కావాలంటే రాస్తాను. మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ఈక్వల్స్ టు సిపి ఇంటూ ప్రాఫిట్ వస్తే 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. అదే లాస్ వచ్చింది అనుకోండి, అక్కడ ప్లస్ బదులు మైనస్ పెడతాం. సిపి ఇంటూ 100 మైనస్ లాస్ బై 100. ఓకే, సో ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 800 రూపీస్. సో ఏమి ఇచ్చారు, మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఎంత, 800 రూపీస్, అండ్ అలౌస్ 10% డిస్కౌంట్. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చారు వాళ్ళు, 10%, అండ్ గెయిన్స్ 20%. సో 800 రూపీస్ కదా ఆర్టికల్ ప్రైస్, 10% డిస్కౌంట్ ఇచ్చినా కూడా అతనికి ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 20%. సో మన గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా ఒకటే. సో ఒక ప్రైస్ ఏమో, ఒక ఆర్టికల్ ప్రైస్ 800 రూపీస్ ఉంది, దాంట్లో ఏమి ఇచ్చారు, 10% డిస్కౌంట్ ఇచ్చారు. 10% డిస్కౌంట్ ఇచ్చినా కూడా అతడు 20% లాభం తెచ్చుకున్నాడు. సారీ, అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు చూడండి, మనకు ఉంది కదా రిలేషన్. సో మార్కెట్ ప్రైస్లో డిస్కౌంట్ ఇస్తే అది సిపిలో ప్రాఫిట్కి కానీ లాస్కి కానీ ఈక్వల్. సిపి ఇంటూ 100. సో ప్రాఫిట్ కాబట్టి ఏం చేస్తాం, ప్లస్ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. సో వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ హియర్, 800 ఇంటూ, సో డిస్కౌంట్ చూడండి 100 మైనస్ డిస్కౌంట్ ఎంత, 10 బై 100. సో సిపి మనకు తెలుసా, తెలియదు. సిపి ఇంటూ 100 ప్లస్, సో ప్రాఫిట్ ఎంత, 20 బై 100. సో ఇప్పుడు చూడండి 800, 100 మైనస్ 10 ఎంత, 90 బై 100. సో సిపి 100 ప్లస్ 20, 120 బై 100. సో నాకేమో సిపి కావాలి, 120 బై 100 ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిఫికేషన్. సో ఎప్పుడైతే ఫ్రాక్షన్ అటు సైడ్కి వెళ్తుందో ఏమవుతుందంటే రెసిప్రోకల్. ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు ఈ పక్క ఉండేది ఇలాగే రాయండి, ఫస్ట్ 90 బై 100. సో ఇక్కడ మల్టిప్లైస్ అవ్వకపోతే ఏమవుతుంది, డివిజన్ అంటే బైలో వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ డివిజన్ చేస్తుంది, 100 డినామినేటర్లో ఉంది కాబట్టి ఏం చేస్తుంది, డివిజన్. బట్ అటు సైడ్కి వెళ్తే మల్టిఫికేషన్. చూడండి 100 వన్స్ 100 వన్స్. సో సిపి వాల్యూ కదా. నెక్స్ట్ క్యాన్సిలేషన్ చూడండి, 0 0. ఇప్పుడు 12తో 800 కానీ 90 కానీ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, సో 8 12 4 టేబుల్ ఉన్నాయి కాబట్టి 4 2s 8 0 0, 4 3s. బట్ 3తో 200 పోదు, బట్ 3తో 9 పోతుంది కదా, 3 1s 3 3s.
సో సిపి ఎంత అవుతుంది 200 ఇంటూ 3. సో 200 ఇంటూ 3 ఎంత 600. సో సిపి వాల్యూ ఎంత 600. ఓకేనా. సో లేబుల్ పైన ప్యాకెట్ పైన 800 ఉంది. ఓకేనా. బట్ ఈయన అమ్మింది ఎంతకి 600. బట్ మనం అమ్మిన వాల్యూ వాళ్ళకేమవుతుంది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇలా చేయాలి. రిలేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా చేసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చారో రాసుకోవాలి, తర్వాత ఫార్ములా రాసుకోవాలి, తర్వాత స్టెప్ బై స్టెప్ నీట్గా వేసుకోవాలి. సో అందులోనే క్యాన్సిలేషన్ ఈజీ కావాలన్నప్పుడు ఈ స్టెప్ మీరు తీసేయచ్చు. క్యాన్సిలేషన్ ఇక్కడ కూడా 100 ones 100 ones 0 0 3 4s 3 3s 4 1s 4 200s. ఇక్కడ టైం సేవ్ చేసుకోవాలంటే ఆబ్జెక్టివ్ మోడల్ అయితే మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ వేసేయచ్చు. ఓకే. బట్ డిస్క్రిప్షన్ మోడల్ అయితే స్టెప్ బై స్టెప్ వేయాలి. ఓకేనా. సో వీ షుడ్ ట్రై వన్ మోర్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ద లేబుల్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 720 rupees. సో లేబుల్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్. సో దే ఆర్ గివెన్ మార్కెట్ ప్రైస్. ఇట్ ఈస్ 720 rupees. నెక్స్ట్ టైం ఇచ్చారు ఆఫ్టర్ అలయింగ్ డిస్కౌంట్ ఆఫ్ 20%. సో డిస్కౌంట్ ఎంత 20%. నెక్స్ట్ హీ లాసెస్ 10%. సో ఓకే చూడండి, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇంతకుముందు అయితే 10% ప్రాఫిట్ వచ్చింది, బట్ ఇక్కడ ఏమైంది లాస్ వచ్చింది. సో లాస్ ఎంత 10%. సో వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ కాస్ట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, డిస్కౌంట్ ఇచ్చారు, లాస్ ఇచ్చారు, మనకేమో కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నారు. సో మనం ఏం చేయాలి, నెక్స్ట్ రిలేషన్ రాయాలి. సో రిలేషన్ మనకు తెలుసు కదా. సో ఇంతకుముందు ప్రాఫిట్ ఇచ్చారు కాబట్టి ప్రాఫిట్లో రాసాం, ఇప్పుడు లాస్ ఇచ్చారు కాబట్టి లాస్లో. సో మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ఈక్వల్స్ టు సిపి ఇంటూ 100 మైనస్ లాస్. సో లాస్ కాబట్టి 100లో నుంచి సబ్ట్రాక్షన్ చేయండి బై 100. సో మార్కెట్ ప్రైస్ ఎంత 720 ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్. ఇప్పుడు డైరెక్ట్ వేసేయచ్చు కదా. సో 100లో నుంచి 20 పోతే 80. సో స్టెప్స్ అండ్ టైం డిక్రీజ్ చేసుకోవచ్చు బై 100. సో సిపి అంటే కనుక్కోవాలి. సో 100 మైనస్ లాస్ 100 మైనస్ 10. సో ఇట్ ఈస్ 90 బై 100. సో నీకు సిపి కావాలి కదా. ఇప్పుడు 720 ఇంటూ 80 బై 100. సో అటు సైడ్ ఫ్రాక్షన్ 90 బై 100 ఈ సైడ్ వస్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే తిప్పించి రాస్తాం 100 బై 90. 100 ones 100 ones 0 0 9 ones 9 8s. సిపి చూడండి ఇంకేం మిగిలింది 8 ఇంటూ 80. సో ఫస్ట్ మన నెంబర్స్ మళ్ళీ వేద్దాం. 8 8s 64 అండ్ 0. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిపి 640. ఓకే. సో ఇలా చేయొచ్చు. సో ఈసారి ఏం చేస్తారంటే రివర్స్, అంటే మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటాడు, డిస్కౌంట్ ఇస్తాడు, లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఇస్తాడు. ఓకేనా. సో వీ షుడ్ ట్రై దట్ ప్రాబ్లమ్. సో ఇక్కడ చూడండి, ఏ షాప్ కీపర్ అలౌస్ 12% డిస్కౌంట్ అండ్ మార్కెట్ ప్రైస్. సో ఏమన్నారు 12% డిస్కౌంట్ ఇస్తున్నారు దేనిపైన, మార్కెట్ ప్రైస్ పైన. సో వాట్ ఈస్ ద డిస్కౌంట్ దే ఆర్ గివెన్ 12%. దేనిపైన ఇస్తున్నారు మార్కెట్ ప్రైస్, బట్ మార్కెట్ ప్రైస్ వాళ్ళు ఇచ్చారా లేదు. నెక్స్ట్ బట్ హీ గెయిన్స్ 10%. సో వాట్ దే ఆర్ గివెన్ నెక్స్ట్ గెయిన్ మీన్స్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఈస్ 10% on the cost price of 1716. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు కాస్ట్ ప్రైస్ ఎంత 1760 rupees. వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్, వీ షుడ్ ఫైండ్ అవుట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. సో ఇప్పుడు చూద్దాం మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి కాబట్టి రిలేషన్ ఏమి, మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ఈక్వల్స్ టు సిపి ఇంటూ. సో ఇక్కడ చూడండి ప్రాఫిట్ లాస్ ఇచ్చింది, ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. సో మార్కెట్ ప్రైస్ ఇచ్చారా ఇవ్వలేదు కాబట్టి అలాగే రాసుకుంటాం. సో 100 మైనస్ డిస్కౌంట్, దట్ మీన్స్ 100లో 12 పోతే ఎంత వస్తుంది, 10లో 2 పోతే 8, 9లో 1 పోతే 8, 88 వస్తుంది. 88 బై 100. సో సిపి ఇచ్చారు కదా 1760 ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్. మనకి ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ చేస్తాం. 100 ప్లస్ 10 ఎంత 110 బై 100. ఓకే. సో చూడండి మనకి మార్కెట్ ప్రైస్ కావాలి 88 ఇంటూ 100. ఇక్కడ మల్టిప్లికేషన్ అటు సైడ్ పోతే డివిజన్ మీన్స్ రెసిప్రోకల్ అవుతుంది. 110 బై 100 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 110 బై
88 బై 100 ఇటు సైడ్ వస్తే రివర్స్ 100 బై 88. చూడండి 100 100 కిడ్స్ క్యాన్సిల్. 88 11 టేబుల్లో పోతే 11 10s 11 8s. సో బట్ 8 and 10 మళ్ళీ అగైన్ మనకు 2 టేబుల్లో పోతుంది. బట్ దానికంటే ముందు 8 1s 8 2 16 1 ఉంటుంది. 8 2 16 0. చూడండి 22 ఇంటూ 0 ఇంటూ 10. సో మార్కెట్ ప్రైస్ మనకి ఏం మిగిలింది 22 ఇంటూ 1 22. సో ఎన్ని జీరోస్ మిగిలాయి 2 జీరోస్ కాబట్టి 2 జీరోస్. సో 2200 రూపీస్. వాట్ ఇస్ ద మార్కెట్ ప్రైస్ 2200 రూపీస్. ఓకేనా. సో ఇంతకుముందు కాస్ట్ ప్రైస్ కనుక్కొని ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కనుక్కోండి. ఎలా చేసుకున్నా కూడా సేమ్ ఫార్ములా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారో కనుక్కోమంటారు. సో ఆ మోడల్ కూడా చూద్దాం మనము. సో ఇవి నీట్గా రాసుకునేటప్పుడు క్వశ్చన్ నీట్గా చదివి ఏమిచ్చారో రాసుకోవాలి, అలాగే ఏం కనుక్కోవాలో రాసుకోవాలి. ఏమిచ్చారో ఏం కనుక్కోవాలో రాసుకున్న తర్వాత ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది ఈ 3 క్లారిటీ ఉంటే మనకి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూడండి ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్. సో వాట్ దే ఆర్ గివెన్ మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఎంత 330 రూపీస్. ఓకేనా. అండ్ షాప్ కీపర్ గేవ్ డిస్కౌంట్ సమ్ డిస్కౌంట్. బట్ డిస్కౌంట్ ఇచ్చారు ఎంత అని ఇచ్చారు ఏమి ఇవ్వలేదు, సమ్ డిస్కౌంట్ అన్నారు. సో ఆ డిస్కౌంట్ మనకు తెలియదు. ఓకే రైట్. అండ్ హీ గెయిన్స్ 10% ఆన్ ఇట్. సో గెయిన్స్ మీన్స్ దే ఆర్ గివెన్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఈస్ 10% ఆన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. అండ్ కాస్ట్ ప్రైస్ ఇట్ ఈస్ 270 రూపీస్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, ప్రాఫిట్ ఇచ్చారు, సిపి ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ అట్ వాట్ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ ఈజ్ హీ గివెన్. సో ఎంత పర్సెంట్ ఇచ్చారు డిస్కౌంట్లో. సో ఆ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు మనకు తెలియదు కదా. సో సేమ్ బట్ 4 ఉండేది ఒకటే ఫామ్లోనే కదా, రిలేషన్లోనే కదా. మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ఈక్వల్స్ టు సిపి ఇంటూ. సో ఇక్కడ ఇచ్చింది ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. సో ఇక్కడ చూడండి మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చారు 330 రూపీస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ తెలియదు కాబట్టి అలాగే రాస్తాం బై 100. సో సిపి ఎంత 270 రూపీస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎంత మనకు 10. 100 ప్లస్ 10 బై 100. చూడండి 330 ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ పోయేది కంటే చేయొచ్చు, బట్ ప్లస్ చేసి తర్వాత చేద్దాం. 270 ఇంటూ 100 ప్లస్ 10 110 బై 100. సో మనకి ఏం కావాలి డిస్కౌంటే కదా కావాల్సింది. ఫస్ట్ డిస్కౌంట్ కాకుండా మిగిలినోటి పంపించేద్దాం. చూడండి 270 ఇంటూ 110 బై 100 అక్కడే ఉంటుంది. చూడండి 330 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ వస్తే డివిజన్, దట్ మీన్స్ కింద వెళ్ళి డినామినేటర్లో. అలాగే 100 డివిజన్ చేస్తుంది కాబట్టి అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్, అంటే డినామినేటర్లో ఉంటే మనం న్యూమరేటర్లో వెళ్ళాలి. సో ఇదంతా ఏమవుతుంది 100 మైనస్ డిస్కౌంట్. చూడండి 100 వన్స్ 100 వన్స్ 0 0 11 వన్స్ 11 త్రీస్. సో ఇది ముందు రాద్దాం. సో ఇక్కడ చూడండి 3తో 27 పోతుంది, 3 వన్స్ 3 90s. 100 మైనస్ డిస్కౌంట్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది 90. సో మనకు కనుక్కోవాల్సింది ఎప్పుడు మైనస్లో ఉండకూడదు, డివిజన్లో ఉండకూడదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మైనస్ డిస్కౌంట్ అక్కకపోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది 90 ప్లస్ డి. బట్ నాకు డి కావాలి 90 ప్లస్ డి పక్క వస్తే ఏమవుతుంది మైనస్. సో 100 మైనస్ 90 ఇట్ ఈస్ 10% డిస్కౌంట్ ఇచ్చినట్టు. ఎంత ఇచ్చినట్టు 10% డిస్కౌంట్ ఇచ్చినట్టు. సో మీరేం చేస్తారంటే ఒక్కొక్కసారి ఇంత అవసరమా ఒకటేసారి 90 ఇటు పంపించేసి డి పక్క పంపించి ఎస్. సో అలా అయినా కూడా మీరు పంపించుకోవచ్చు. సో ఈ స్టెప్స్ లేకుండా ఇక్కడే డైరెక్ట్గా 330 ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ అలాగే వస్తుంది. సో 270 ఇక్కడ ఈడ ప్లస్ చేయకుండా ఈడ డైరెక్ట్ ఇక్కడే ప్లస్ చేసేయచ్చు. సో డైరెక్ట్గా ఇక్కడనే క్యాన్సిలేషన్ కూడా 0 0 అలా కూడా మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. Thank you for watching.